హిందూ మతం అంటే ఇక్కడి వారికి ఏదోలా అనిపిస్తుంటుంది. కానీ విదేశాల్లో పుట్టి, విదేశాల్లో పెరిగి, దట్టు కీలక బాధ్యతలో ఉన్న మనవారు హిందూ మతాన్ని ఎలా ఆచరిస్తారో తెలిస్తే ఔరా అనిపించుకోవాల్సిందే. సనాతన హిందూ ధర్మాన్ని కొందరు అపహాస్యం చేస్తుంటే మరికొందరు పునరుజ్జీవింపజేస్తున్నారు. అలాంటివారు ఎందరెందరో హిందూ బంధువులుగా వేనోళ్ల కీర్తించబడుతున్నారు. తాజాగా న్యూఢిల్లీ వచ్చిన అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ హోలీ గురించి చేసిన కామెంట్స్ మనకందరికీ కనువిప్పు కలిగిస్తాయి. తులసి గబ్బర్డ్కు హోలీ అంటే ఏంటని అడగ్గా ఆమె భారతదేశానికి రాక మునిపే హోలీ పండుగ జరుపుకున్నట్టు చెప్పారు. 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చిన అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇండియాలో హోలీ వేడుకల్లో పాల్గొనకపోవడం దురదృష్టకరమన్నారు. తులసి గబ్బర్డ్ ఇండియా వచ్చే ముందు రోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకున్నారు. హోలీ గురించి తులసిని అడగ్గా ఆమె ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. జీవితానికి అద్భుతమైన రంగుల వేడుక అని చెప్పారు. ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలన్న సందేశం పండుగలో ఉందన్నారు. తాము నివసించే హవాయిలో హోలీ పండుగ అత్యద్భుతంగా జరుపుకుంటామని చెప్పిన ఆమె ఒకరినొకరు అలోహాతో పలకరించుకుంటామని చెప్పారు. భారతదేశంలో ఒకరినొకరు నమస్తేతో పలకరిస్తారు, కానీ తాము అమెరికాలోని సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. 2 పదాల లోతైన ఆధ్యాత్మిక అర్థం మనందరిలో ఉన్న శాశ్వతమైన దైవిక స్ఫూర్తిని గుర్తించడంలోనే ఉందని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగత స్థాయిలో ఇది చాలా అర్థవంతమైనదని, ఆచరణాత్మకమైనదని ఆమె చెప్పారు. అమెరికాలో జన్మించిన తులసి గబ్బర్డ్ తల్లి హిందూ మతాన్ని స్వీకరించి ఆ సంప్రదాయంలో ఆమెను పెంచింది. గబ్బర్డ్ మొదటి పేరు తులసి. హిందూ మతంలో పవిత్రమైన ఒక మొక్క పేరు. 43 ఏళ్ల గబ్బర్డ్ ప్రతినిధుల సభకు ఎన్నికైన మొదటి హిందూ అమెరికన్. హిందూ గ్రంథం భగవద్గీతపై ఆమె కాంగ్రెస్లోకి ప్రవేశించే సమయంలో ప్రమాణం చేసి చరిత్ర సృష్టించారు. తులసి గబ్బర్డ్ హవాయికి చెందిన సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ను హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. గత నెలలో తులసి గబ్బర్డ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ గా నియమించారు. ఇప్పటికే FBI చీఫ్గా మరో భారతీయుడు నియామకం కావడం మనందరికీ తెలిసిందే. కాష్ పటేల్ శుక్రవారం FBI డైరెక్టర్గా భగవద్గీతను తన చేతిలో ఉంచి ప్రమాణం చేశారు. దేశంలోని కీలక విభాగానికి నాయకత్వం వహించడం తన జీవితంలో అత్యంత గొప్ప గౌరవంగా ఆయన అభివర్ణించారు. న్యూయార్క్కు చెందిన పటేల్ 2002లో రిచ్మండ్ విశ్వవిద్యాలయం నుండి క్రిమినల్ జస్టిస్ హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత న్యూయార్క్లో న్యాయశాస్త్ర డాక్టరేట్ సంపాదించారు. యునైటెడ్ కింగ్డమ్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుండి అంతర్జాతీయ చట్టంలో సర్టిఫికెట్ పొంది రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఇలా ఎందరో హిందువులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కీలక బాధ్యతల్లో ఉండడం విశేషం. పైపెచ్చు వారందరూ హిందూ మతాన్ని పాటిస్తూ హిందువులుగా చెప్పుకోవడం మనందరికీ గర్వకారణం.